భూపాలపల్లి జిల్లా కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నిరాహార దీక్షలు చేస్తున్న వారికి నిమ్మరసం అందించి దీక్ష విరమింపచేశారు. విద్యుత్ సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వారి అర్హతలను బట్టి ప్రభుత్వం కన్వర్షన్ చేయాలని కోరారు. విద్యుత్ కార్మికుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పును ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదు అని హితవు పలికారు. ఇతర కార్మికులకు వచ్చే ఏ సౌకర్యం ఏ బెనిఫిట్ కూడా వీళ్ళకి రాకుండా విధంగా దోపిడీ చేస్తున్నారు. పర్మనెంట్ కార్మికులకు 1,00,000 జీతం ఉంటే వీళ్ళకి 20,000 అట్లా ఇస్తూ వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ చేసినటువంటి పాపం అది. దాని నుంచి కొత్తగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి హామీ ఇచ్చింది. మేము వస్తే ఆర్టిజన్ వ్యవస్థను రద్దు చేస్తాం, అందరు కార్మికులాగా క్రమబద్ధీకరిస్తాం, రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఇవాళ వాళ్ళని పట్టించుకోవట్లేదు.